మరి అశ్విని మన ఇద్దరు ఉన్నప్పుడే మాట్లాడాలని చెప్పేసి చెప్పనమాట. అది అశ్విని ఇప్పుడు ఇక్కడే ఉన్నది. అది ఫ్లాట్ ఇచ్చేలేక అది వేస్ట్ అయిపోతుంది కదా. సరే అది నీ డిసిషన్, నేను చెప్పకూడదు. అద్దె వస్తుంది కదా, అనవసరం వేస్ట్ అవుతుంది కదా డబ్బులు. అందుకోసమే ఆ జనంలో నీకు చెప్పాల్సి వచ్చింది ఈ ఫ్లాట్కి. తర్వాత ఇంకేంటంటే, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అమ్మా? ఒకసారి వస్తే అంకుల్ దగ్గర తీసుకెళ్దామని వైజాగ్. నేను మళ్ళీ ఈ మధ్యలోని మళ్ళీ వైజాగ్ వెళ్ళాలా. సో నేను అక్కడికి వెళ్ళి మన సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, పని ఆవిడ ఉన్నది అయిందమ్మా. సారీ, వెరీ సారీ. అదే అశ్వ బాధపడ్డది. తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా అప్పచెప్పాలి కదా అని తిట్టింది నన్ను. అలా కదమ్మా, నువ్వు పువ్వులు కట్టించావు కదా, అది కనిపించలేదు డాడీకి. అది ఆఖరికి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు, కారుని డ్రైవ్ చేశారు అని చెప్పేసి చెప్పనమాట. అది వేరేగా అనుకోక. ఇంకా నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు నాన్న? విన్నాను కదా.